సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్ఫూర్తితో పిఠాపురం మండలం బి ప్రతిపాడులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పోటీలు ఉత్సాహభరితంగా ఉత్కంఠంగా సాగాయి. సీనియర్ జూనియర్ విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీలో సుమారు 35 జతల ఎడ్లు పాల్గొన్నాయి. ఎంతో ఉత్సాహంగా ఉత్కంఠగా సాగిన ఈ పోటీల్లో సీనియర్ విభాగంలో మొదటి బహుమతి గుమ్మిలేరు కోర తేజ చౌదరికి చెందిన ఎడ్ల జత, 2-3 బహుమతులు జి మేడపాడు మలిరెడ్డి అన్నపూర్ణ మండపేట వేగుళ్ల తేజబాబుకు చెందిన ఎడ్ల జత పొందాయి. అలాగే జూనియర్ విభాగంలో మొదటి బహుమతి కాపవరం గ్రామస్తుడు కొంచెం మనోజ్కు చెందిన ఎడ్ల జత, 2-3 బహుమతులు తిరుమలి గ్రామస్తుడు మాగపు రాంబాబు, వెన్నపూడి గ్రామస్తుడు బవిరిశెట్టి మణికి చెందిన ఎడ్ల జత పొందాయి. నిర్వాహకులు ఎడ్ల యజమానులకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఏలేరు ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ ఊటా నానిబాబు, కీర్తి బుచ్చిబాబు, బి ప్రతిపాడు సర్పంచ్ ఊటా రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. 30 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ ఎడ్ల పందాలు రాష్ట్ర స్థాయి ఎడ్ల పందాలు ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ప్రైజులు ఇవ్వడం, దాని ద్వారా రైతుల్ని ఎడ్ల రైతుల్ని అందరినీ కూడా ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమం జరగడం ఎంతో ఆనందం. ఈ కార్యక్రమం ద్వారా రైతులు మరింత ఉత్సాహంగా ముందుకెళ్తారని చెప్పేసి తెలియజేసుకుంటాం. గత 30 సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్నాయండి. ఈ కార్యక్రమం మన డిప్యూటీ సీఎం గారు వచ్చాక మరింత అద్భుతంగా జరగడం జరిగిందండి. దీనికి డిప్యూటీ సీఎం గారు అయిన పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం జరగడం జరుగుతుందండి. అందరికీ నమస్కారం. అలాగే గ్రామ పెద్దలు అందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని చాలా గొప్ప భారీ స్థాయిలో అలాగే అన్నదాన కార్యక్రమాన్ని కూడా జరుపుకోవడం, మా గ్రామస్తులందరూ కూడా ఐక్యతతో ఉండడం మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు రాష్ట్ర స్థాయి ఎడ్ల పందాల పోటీల్లో సీనియర్ విభాగం నుంచి 5 జతలు పాల్గొనడం జరిగింది. అలాగే జూనియర్ విభాగం నుంచి 27 జతలు పాల్గొనడం జరిగింది. చాలా కన్నుల పండుగ పార్టీలకి రాజకీయాలకి అతీతంగా జరుపుకోవడానికి సహకరించిన మా గ్రామ పెద్దలకి అందరికీ కూడా సర్పంచ్గా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.